నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. వివాహం చేసే సమయంలో వధూవరుల జాతకాలు ఖచ్చితంగా కలవాలా? ఒకవేళ కలవకపోతే వారి జీవితం మీద జాతకాల ప్రభావం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శుభాశీస్సులండి అందరికీ కూడా. గురుగారు, వివాహం చేసే సమయంలో అంటే మన పూర్వకాలం నుంచి మనం చూసుకున్నట్లయితే వధూవరుల జాతకాలు ఖచ్చితంగా కలవాలి. ఒకవేళ జాతకం కలవకపోతే ఆ పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు మనం చూస్తుంటాం. ఎందుకంత ప్రాధాన్యత? ఒకవేళ జాతకాలు కలవకపోతే ఏం జరుగుతుంది? చాలా మంచి విషయమే. ఎందుకంటే జాతకము మనకు ప్రాధాన్యమా కాదా అన్నది చాలామందికి సందేహం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సందేహం. అయితే ఇప్పుడు చూడడం లేదా అంటే ఎక్కువగానే చూస్తారు. ఇది ఆదిగాను అనాదిగాను వస్తున్నటువంటి ఆచారమే. మనకు ఇది సనాతనమైనదే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పూర్వము మనకు చూసుకుంటే ముందు యుగాల్లో ఎక్కువగా రాజులు అలాగే ఎక్కువగా పాండిత్యాన్ని వేదాలని ఆచరించేటువంటి వాళ్ళు పండితులు. వీళ్ళే కాకుండా మన వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, ఇందులో యజ్ఞోపవీత ధారణ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆచరించే వాళ్ళే. అయితే మిగతా వాళ్ళు ఏమిటి అంటే వాళ్ళల్లో స్తోమత కలిగినటువంటి వాళ్ళే వీటిని, ఎందుకంటే పండితుడి దగ్గరికి వెళ్ళాలి అంటే కూడా కొన్ని కండిషన్స్ ఉండేటివి అన్నమాట. అందుకనేసి అందరూ వెళ్ళి చూపించుకోవడానికి కూడా అప్పట్లో ఏది కాదు. దానికి ఒక సిద్ధాంతం ఉండేది, అంటే పద్ధతులు ఉండేటివి. వాళ్ళు మాత్రమే వెళ్ళి తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకునేవాళ్ళు. అందరూ ఆచరించడానికి అవకాశం లేకుండా పోయి ఉండేది, వీల్లేదు. తర్వాత రాను కాలం అనేది మార్పు. ఆ మార్పు ఏమిటి అంటే అనంతకాల సర్పదోషంలో అప్ అండ్ డౌన్లు అనేటివి జరుగుతూ ఉంటాయి. మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క నడవడిక, వాళ్ళ విధి విధానాలలో మార్పులు చేర్పులు చెందుతూ ఉండడం వల్ల అవి కాలగమనంలో కొద్దిగా మరుగున పడిపోయినాయి. మళ్ళీ ఆ ప్రభావం అనేది మళ్ళీ జరుగుతూ ఉంది. అయితే ఇందులో ఏమిటంటే ముఖ్యంగా చెప్పాలి అంటే అనుభవం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఈ విషయంలో సంప్రదించాలి. ప్రతి ఒక్కరు చెప్పేవాళ్లే ఉంటారు, కాకపోతే మనం వాళ్ళని తప్పు పట్టడం లేదు. వాళ్లకు తెలిసింది చెప్పడం తప్పు లేదు, కానీ వాళ్ళకు తెలియంది కూడా ఎంతో ఉంటుంది. దాన్ని మనం గమనించాలి, గ్రహించాలి. అది తెలుసుకొని మనకు తెలిసింది ఇంతవరకే, ఇంకా మీకు ఇందులో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే అనుభవం ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించండి, బాగుంటుంది అని తెలియచేసేవాడే పండితుడు. అంటే పండితుడు అంటే తనకు తెలిసింది మాత్రమే చెప్పి ఇంకా కూడా దీంట్లో పూర్తిగా తెలుసుకోవాలి, మీరు ఏదైనా సరే మంచి కొరకే, మీ యొక్క భవిష్యత్ కొరకు అనుభవం ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించండి అని చెప్పాడు చూడండి. అతను పండితుడు అంటారు, అంటే సన్మార్గుడు, జ్ఞాని అని అర్థం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఈగో ఎక్కువైపోయింది. అంటే నాకే తెలుసు, నేను అన్నీ తెలిసినటువంటి వాడిని, నేను చెప్పిందే జరగాలి, నేను అన్నదే నడవాలి, నేను చెప్పిందే శాసనం అనే అహంభావం, ఈర్ష్య, అసూయ ఇటువంటివి ఉండకూడదు. అటువంటి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పండితులుగా పరిగణలోకి రారు. అయితే ఇక్కడ మనం పండితుల గురించి మనం చర్చించుకుంటున్నామంటే ఇది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎదుటి వాళ్ళ భవిష్యత్ ఇంపార్టెంట్. ఏమిటి? ఎదుటి వాళ్ళ యొక్క భవిష్యత్ ఇంపార్టెంట్. మన విషయం పక్కన పెట్టేస్తే మనము 100% మనం నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకి పూర్తిగా అందులో మంచి ఉంటే మంచి తెలియచేయడం, అందులో చెడు ఉంటే చెడు గురించి పూర్తిగా తెలియచేయడం, వాటికి మార్గాలను కూడా తెలియచేయడం అన్నది ఇంపార్టెంట్, ముఖ్యం. అయితే ఇందాక మీరు అన్నట్టుగా జాతకాలని ఇరువురి జాతకాలు, అంటే వివాహం చేయాలనుకున్నప్పుడు అటు వధువు అలాగే వరుడు వీరిద్దరి జాతకాలని డేట్ ఆఫ్ బర్త్లుంటే తప్పకుండా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి.
అందులో అనుభవం ఉన్నటువంటి వాళ్ళనే కలిసి సంప్రదించి అయితేనే మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే వివాహ మ్యాచింగ్ అంటాం. ఇద్దరిని కలపడమే మ్యాచింగ్. వధువరులని ఒకటి చేయడం. దీనికి సంబంధించి అందరూ చేసే ప్రయత్నమే గురువు కూడా ప్రయత్నం చేస్తారు. మొదటిగా ఆయన చేసే ప్రయత్నమే చాలా ప్రధానమైనది. ఎట్లా అంటే అటు వధువరులు విషయాల్లోకి వచ్చేటప్పటికి వరుడు తల్లిదండ్రులు కానీ ఇటు వధువు తల్లిదండ్రులు కానీ వీళ్ళు ఏం చూస్తారు అంటే ముఖ్యంగా చెప్పాలంటే అబ్బాయి బాగున్నాడా లేడా ప్రధానం. అమ్మాయి కూడా ఏం కోరుకుంటుందంటే అందమైన వాడే కావాలని కోరుకుంటుంది. అది ధర్మం. ఎందుకు అంటే అందమైన వాడు అంటే వాళ్లకు పుట్టే పిల్లలు అందంగానే పుడతారు. రెండోది అది ముచ్చటగా ఉంటుంది ఆ జంట. ఇది ప్రధానంగా అమ్మాయి కోరుకుంటుంది. అలాగే అబ్బాయి కూడా అదే కోరుకుంటాడు. అమ్మాయి అందంగా ఉందా లేదా, అందంగా ఉంటే ఓకే, ఇష్టపడతాడు. ఎన్ని కష్టాలైనా కూడా ఫేస్ చేస్తాడు. ఎందుకంటే అవి ఎక్కడైతే మనం ఇష్టపడతామో అక్కడ ఎన్ని కష్టాలైనా కూడా ఎదుర్కొంటాం, ఫేస్ చేస్తాం. అది వేరే విషయం. అయితే ఇక్కడ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనేది ఏకమైపోయింది. అంటే వీళ్ళిద్దరు మ్యాచింగ్ అక్కడ ఫిక్స్ అయిపోయింది. మొదటిగా అబ్బాయి అమ్మాయి ఇష్టపడిపోయారు. అక్కడ మనకు మొదటి స్టెప్లోనే ప్రారంభంలోనే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఇష్టపడ్డారో అప్పుడు మనం ఇంకా జాతకం గురించి చూడాలి. వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారా ఇష్టపడలేదా అనే దానికన్నా ముందే చూపేయడం కరెక్ట్ కాదు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఇష్టపడ్డారో అప్పుడే జాతకాల్లో ఉన్నటువంటి 10,000 దోషాలైనా కూడా సైడ్ అయిపోవాల్సిందే. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు మనం చూసుకోవాలి. అది కూడా మనం తెలుసుకుందాం. అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, చేసుకున్నారు, తర్వాతనే సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఆ విషయాలని గురువు పరిగణనలోకి వెళ్ళాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు ఏంటంటే మంచి వ్యక్తా కాదా, తెలిసినటువంటి వాళ్ళ కాదా అనేది మనం వాళ్ళని కూడా గమనించాలి. తను మంచి వ్యక్తి అనుకో, అనుభవం ఉన్నటువంటి వాడు అనుకో, అతన్ని సంప్రదించడం పర్ఫెక్ట్. మనం 10 మందికి చూపించామనుకోండి, ఆ 10 మంది వాళ్ళకి తెలిసిందల్లా చెప్పడం వల్ల మనకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఎవరు చెప్పింది వినాలి, ఎవరు చెప్పింది నమ్మాలి, ఏమిటి అనేది మనకు సందిగ్ధంలో ఉంటాం. ఏది ఏమైనా సరే ఒకరిని నమ్మడమే ఉత్తమం, మంచిది. ఎందుకంటే అది మంచి అయినా చెడైనా అది ఆయన బాధ్యత. ఎవరి బాధ్యత? గురువు బాధ్యత. కాబట్టి ఇక్కడ మనము రెండో అంశం జాతకాలకి వెళ్ళాలి. మూడో అంశం ఏమిట్రా అంటే ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు. ఇక్కడ ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి వీళ్ళిద్దరూ ఒప్పుకోవాలి. ఎవరు? వధువు తల్లిదండ్రులు కానీ వరుడు తల్లిదండ్రులు కానీ. వీళ్ళ ఇష్టాలకు పోకూడదు. ఎవరి ఇష్టాలకి? తల్లిదండ్రుల ఇష్టాలకు పోకూడదు. ఎందుకంటే ఇక్కడ తల్లికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. లేదంటే తల్లికి నచ్చేదనుకోండి, తండ్రికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. లేదంటే ఇంకా ఆడపిల్ల ఉంటుంది, ఆడబిడ్డ, ఆ అమ్మాయికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇలా చూసుకుంటూ పోతుంటే ఎక్కడ వివాహ సంబంధం కుదరదు. ఎందుకంటే చేసుకునే అబ్బాయే ఇంపార్టెంట్. ఆడపిల్లకు నచ్చిందా లేదా, లేకపోతే తల్లికి నచ్చిందా లేదా, తండ్రికి నచ్చాడా లేడా అనేది కావాల్సింది అమ్మాయి విషయంలో. వాళ్ళేంటి చూడాలి అంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఎవరు బ్యాక్గ్రౌండు? ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళ కాదా, వాళ్ళ అంటే ముందు కానీ తర్వాత కానీ ఏమిటి అనేది అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్నట్టుగా వాళ్ళ విషయాలన్నీ కూడా వీళ్ళు పరిశోధించాలి. అట్లాగే వాళ్ళు కూడా అంతే. ఇది వీళ్ళు చూడాల్సిన విషయం. ఇంకా కట్న కానుకల విషయంలో కూడా వీళ్ళు చూసుకోవాలి. అది వధువుకి వరుడికి ముడిపెట్టకూడదు కట్న కానుకల విషయాల్లో. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు కాబట్టి అందరూ దాన్ని ఆమోదించడమే శ్రేష్టం. మనం జాతకాల విషయంలో అనుకున్నాం. ఇంపార్టెంట్గా ఏంటంటే జాతకాలు అనేటివి మనము ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లను బట్టి ఇద్దరి యొక్క అన్నీ కూడా మ్యాచ్ చేసుకోవాలి.
ఈ మ్యాచింగ్ అనేది మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది. ఈ విషయాన్ని ఇరు పక్షాల వాళ్ళకి తెలియచేయాలి. ఆ విషయం ఏంటంటే మంచి ఉంటే మంచి తెలియచేయాలి, చెడు ఉంటే చెడు విషయం కూడా తెలియచేయాలి. దాన్ని మనము తెలియచేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అటు కుటుంబాలు ఇటు కుటుంబాలు పాపం నాశనం అయిపోతాయి. అంటే సంసారాలే చిన్న భిన్నమైపోతుంటాయి. అందరి విషయాలు కాదు, ఇది అలా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే. ఏమిటంటే ఇక్కడ మనకు ఆ అబ్బాయి పుట్టినటువంటి లగ్నం, అమ్మాయి పుట్టినటువంటి లగ్నం. ఈ లగ్నాన్ని ఎందుకు చూడాలి అవసరమా అంటే వాళ్ళ బిహేవియర్ అనేదే లగ్నం. మనిషి యొక్క పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ అనేది అన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ బిహేవియర్ ఏమిటి? ఆమె ఫ్రౌడ్ అనుకో అమ్మాయి, అబ్బాయి వచ్చేసి సౌమ్యుడు అనుకోండి. ఏమవుతుందంటే అమ్మాయి డామినేషన్ ఓవర్ అయిపోతుంది. అమ్మాయి డామినేషన్ ఎక్కువైపోతుంది. ఎక్కువైతే అంటే జీవితంలో ఎక్కువైతే పర్వాలేదు, దానికి కూడా మనము ఒప్పుకోవచ్చు. ఆ డామినేషన్ ఎక్కడ వెళ్ళిపోతుందంటే పర్సనల్గా వెళ్ళిపోతుంటాయి. ఏమవుతాయి? పర్సనల్గా. అంటే ఆ పర్సనల్ అనేది చెప్పకూడదు. ఆ డామినేషన్ అనేది ఓవర్ అయిపోతుంది. ఎందుకంటే ఆ బిహేవియర్ అన్నది అక్కడే ఇక్కడ సమస్యలు ఏర్పడతాయి. గారు చిన్న సందేహం ఏంటంటే కొంతమంది జాతకాలు చూడకుండా వధువరులకు పెళ్లి చేస్తారు, ఆ తర్వాత రియలైజ్ అయ్యి ఎందుకు వీళ్ళకు సెట్ అవ్వట్లేదని చూపిస్తారు. అట్లాంటి టైంలో ఏదైనా పరిహారం చేసుకోవచ్చా? చేసిన తర్వాత అంటే మనం ముందు చేసేసుకున్న తర్వాత ఏదైనా సమస్య వచ్చిన తర్వాతనే మనం ప్రయత్నం చేస్తాం. అంటే దెబ్బ తగిలినాకనే కదా మనం హాస్పిటల్కి వెళ్తాం ట్రీట్మెంట్ కోసం, అంటే మానుకోవడానికి, ఆ గాయాన్ని నయం చేసుకోవడానికి. అలా అదేవిధంగా ఇలా సమస్య వస్తున్నప్పుడు కూడా సంప్రదించడం మంచిది. ఎందుకంటే దాన్ని మనము నష్టపోకుండా అప్పటికైనా జాగ్రత్త పడి కొంతవరకన్నా ఏదన్నా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చూపించడం అనేది ఏమిటి అనే విషయానికి వచ్చేటప్పటికి ఆ జాతక విశ్లేషణను బట్టి ఉంటుంది. అది ఓవర్ సమస్య అనుకోండి, నెగిటివ్ ఎక్కువ అనుకోండి, అప్పుడు అతను కూడా ఏం చేయలేడు. చేతులు కాలిపోయిన తర్వాత మనం ఆకులు పట్టుకుంటే ఊరికి చల్లదనంగా ఉంటాయి, కానీ కాలిపోయిన మచ్చలు మాత్రం పోవు అన్నమాట. అందుకనేసి దాన్ని ఏం చేయలేము. ఇంకా చేయడానికి మార్గాలు ఉన్నా అది ఎంతవరకు ఫలిస్తుంది అన్నది ఇంకా గ్యారంటీ లేదు. కావచ్చు, కాకపోవచ్చు. అదే ముందే చూసుకున్నాం అనుకోండి, అది తెలివైన వాళ్ళు చేసేటువంటి పని. ముందు చూసుకోవడం అనేది ప్రధానం. ఆ ముందు చూసుకోవడం కూడా ఏమిటి అంటే మామూలుగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఒట్టి గుణాలు చూస్తారు. గుణాలు చూడడం అనేది 100% రైటా రాంగ్ అంటే గుణాలు అనేది అందరికీ అర్థమవుతుంది. మినిమం 18 గుణాలు ఉంటే వీళ్ళిద్దరికీ వివాహం చేయొచ్చు అన్నదే అందరికీ తెలిసినటువంటి సామెత. మనకు 18 పైగా ఎన్నున్నా కూడా శుభప్రదమని అనుకుంటారు. కానీ తక్కువ ఉన్నాయా లేదా ఎక్కువ ఉన్నాయా అనేది గుణాల యొక్క పరిగణే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అబ్బాయి పుట్టిన లగ్నం, అమ్మాయి పుట్టిన లగ్నం. ఈ లగ్న ప్రభావం అనేది వాళ్ళ యొక్క మనస్తత్వాలు అన్నమాట. వాళ్ళ యొక్క మనస్తత్వాలు, అబ్బాయి యొక్క మనస్తత్వం, అమ్మాయి యొక్క మనస్తత్వం రెండు మ్యాచ్ అయ్యాయా లేవని చూడాలి. మ్యాచింగ్ అంటే ఒకరికి పట్ల ఒకరికి అడ్జస్ట్ అంటారు. అంటే తన మాట అబ్బాయి మాట అమ్మాయి వినడం, అమ్మాయి మాట అబ్బాయి వింటాడా లేదా, ఆపోజిట్టా అన్నది మనము ఇక్కడ పరిగణలోకి చూడాలి. అలాగే రాశి, అబ్బాయి రాశి అమ్మాయి రాశిని చూసుకోవాలి, మ్యాచ్ చూసుకోవాలి. అంటే ఆ రాశ్యాధిపతి ఎవరు, అబ్బాయి రాశ్యాధిపతి అమ్మాయి రాశ్యాధిపతి ఎవరు అనేది మనం చూసుకోవాలి. ఇంతేకాకుండా నక్షత్రాధిపతి నక్షత్రము అబ్బాయి నక్షత్రము అమ్మాయి నక్షత్రానికి మ్యాచ్ అవుతుందా లేదా, తారాబలం. ఈ తారాబలం అనేది సరిపోయిందనుకోండి బాగుంటుంది, ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యత ఉంటుంది. సరిపోలేదనుకోండి ఇంకా రివర్స్ అయిపోతూ ఉంటుంది. పెళ్ళైన మరుసటి రోజు నుంచి ఇంక యుద్ధాలు స్టార్ట్ అయిపోతాయి. అంటే అక్కడ అబ్బాయి మనం గణాలు అని చెప్పుకుంటాం, గణాలు. అమ్మాయి రాక్షస గణమై అబ్బాయి మనిషి గణమయ్యాడు అనుకోండి, ఇంకా
అబ్బాయిని అమ్మాయి రోజు రోజు కాస్త కొరుక్కు తింటూ ఉంటుంది అనమాట. కొద్ది రోజులకల్లా అబ్బాయి ఇదైపోతాడు. అంటే ఆపోజిట్ అన్నది పనికిరాదు. అబ్బాయి రాక్షస గణమై అమ్మాయి మనిషి గణమైన వివాహం చేయొచ్చు. మళ్ళీ దేవగణమైందనుకోండి అమ్మాయి, అబ్బాయి రాక్షస గణమయ్యాడు అనుకోండి, వివాహం చేయకూడదు. వీళ్ళిద్దరికి ఎప్పుడు 24 గంటలు శత్రుత్వమే. శత్రుత్వమే అంటే తను మాట్లాడితేనే అమ్మాయికి పడదు, లేదా అమ్మాయి మాట్లాడినా అబ్బాయికి అస్సలు నచ్చదు. ఇక్కడ ఒకరి మాట ఒకరికి ఆ మాటల్లోనే వ్యత్యాసాలు పెరిగిపోతూ ఉంటాయి, దూరం పెరుగుతూ వస్తుంటుంది. ఇలా సమస్యలు అనేది చిన్నది కాస్త పెద్దగా చినికి చినికి గాలివాన అయి తుపానై వాయుగుండంగా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో మనం ప్రధానంగా తత్వం అనేది కూడా ఆ మ్యాచింగ్లో ఇంపార్టెంట్గా చూసుకుంటూ రావాలి. తత్వము అంటే ఏంటంటే అబ్బాయి తత్వము అమ్మాయి తత్వాన్ని మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ తత్వం అంటే అబ్బాయి అగ్నితత్వం అనుకోండి, అమ్మాయి వచ్చేసి జలతత్వం అనుకోండి. అంటే అమ్మాయి నీరు, అబ్బాయి అగ్ని. ఈ రెండిటికి పొంతనే కుదరదన్నమాట. ఈ రెండిటికి పొంతనే కుదరదు, ఆపోజిట్ అన్నమాట. మనం అగ్గిపైన నీళ్లు చల్లితే ఎలా ఉంటుంది, ఆరిపోయినట్టు ఉంటుంది కదా, అట్లాగే వీళ్ళిద్దరి యొక్క మధ్యన వచ్చేసి ఒకరి మాట ఒకరు వినడమే కాదు, ఇంకా గొడవలకి దిగడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం అనేవి స్టేజ్ దాటిపోతుంది. స్టేజ్ దాటిపోవడం అంటే ఒకరిపైన ఒకరు హత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడరు. అది పెళ్ళైన మరుసటి రోజే జరగచ్చా అంటే 10 ఏళ్లకైనా జరగచ్చు, 20 ఏళ్లకైనా జరగచ్చు. అంటే గురుగారు ఒక సందేహం ఏంటంటే, అంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వాళ్ళకు ఫ్యూచర్ లో, అంటే ఆర్థికంగానా, సంతాన పరంగానా, జాతకాలు? ఇవి చాలా రకాలుగా సమస్యలు వస్తుంటాయి. కొన్ని సమస్యలు మనం చెప్పకూడదు కూడా. అది పర్సనల్ గా చెప్పాలి కానీ మనం ఇలా టీవీ లైవ్లో చెప్పకూడదు. అవి పర్సనల్ అయితే మనం కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకోవచ్చు. ఆ విషయాలే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది కూడా. తర్వాత ఇందాక తత్వం అన్నాం కదా, ఇది మ్యాచ్ అయ్యిందా లేదా? సరే, ఇదే కాకుండా గణాలు ఇందాక చూసుకున్నాం. రాక్షస గణం, దేవగణానికి వివాహం చేయకూడదు. అలాగే ఇక్కడ నాడి అనేది కూడా ఉంటుందన్నమాట, ఏకనాడి. ఇది వీళ్లకు చేయొచ్చా చేయకూడదా అవి నక్షత్రాలను బట్టి ఉంటుందన్నమాట. ఇవన్నీ మ్యాచింగ్ చూసుకున్న తర్వాత అప్పుడు మాంగళ్య పరిశీలనలోకి వెళ్ళాలి. ఈ మాంగళ్య పరిశీలనలో అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉంది, అబ్బాయి జాతకంలో మాంగళ్య దోషము ఉంది. అప్పుడు వీళ్ళిద్దరికీ వివాహం చేయకూడదు. ఇద్దరికీ ఉన్నట్టయితే, ఆ ఇద్దరికి ఉన్నట్టయితే ఏమవుతుందంటే ఇద్దరికీ నష్టాలే, ఇద్దరు కూడా నష్టపోతారు. అది ప్రాణ నష్టాలే. మాంగళ్య దోషం అనేది ప్రాణ నష్టాలని కలగచేస్తుంది. తర్వాత లేదు, అబ్బాయికి మాంగళ్య దోషం ఉంది, అమ్మాయికి మాంగళ్య బలం ఉండాలి. మాంగళ్య యోగం అంటారు దాన్ని. ఏమంటారు? మాంగళ్య యోగం, మాంగళ్య బలం. ఈ అబ్బాయికి మాంగళ్య దోషం ఉన్న అబ్బాయికి మాంగళ్య బలం ఉన్న అమ్మాయిని ఇచ్చి వివాహం చేశామనుకోండి, అంటే ఆ మాంగళ్య దోషంలో ఉన్నాడు కాబట్టి, అమ్మాయి మాంగళ్య యోగంలో ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి వివాహం చేస్తే నష్టమేమీ జరగదు. నష్టమా జరగదు. ఎందుకంటే ఈ మాంగళ్య బలం అనేది దీన్ని కవర్ చేసుకోబోతుంది. ఆ మాంగళ్య దోషం అనేది అబ్బాయికి అయినా కూడా ఆయుష్ నష్టమే, లేదంటే భార్యకైనా కూడా ఆయుష్ నష్టమే అని అర్థం. మాంగళ్య దోషం అనేది ఇద్దరు ఎవరికైనా జరగచ్చు. ఎందుకంటే ఇద్దరు చెరిసొగం కాబట్టి. జీవిత భాగస్వామి అంటారు. ఏమంటారు? జీవిత భాగస్వామి. అదే మనకు పరమేశ్వరుని అర్ధనారీశ్వరుడు అని, సగభాగం పార్వతి, సగభాగం పరమేశ్వరుడు. వీళ్ళిద్దరే ప్రకృతి స్త్రీ పురుషులు, పార్వతి పరమేశ్వరులు. అయితే వాళ్ళనే మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటున్నాం అన్నమాట. ఇద్దరు చెరిసొగం కాబట్టి ఏదొచ్చినా ఇద్దరు అనుభవించాల్సిందే అన్నదే ఇక్కడ సిద్ధాంతం. అది మంచైనా సరే చెడైనా సరే. ఈ మాంగళ్య దోషం అనేది అమ్మాయికి మాంగళ్య యోగం ఉంది కాబట్టి అబ్బాయికి మాంగళ్య దోషం ఉన్న అబ్బాయికి ఈ అమ్మాయినిచ్చి వివాహం చేస్తే ఇక్కడ అబ్బాయి ఆయుష్వంతుడే, అమ్మాయి కూడా ఆయుష్వంతురాలే.
ఆమె దీర్ఘ సుమంగళి. ఎవరు? అమ్మాయి. కాబట్టి అబ్బాయి కూడాను సంపూర్ణ ఆయుష్వంతుడే. ఇక్కడ శుభప్రదంగా ఉంటుంది ఇద్దరికి వివాహం చేయడం. ఇంకా ఇద్దరికి మాంగళ్య యోగం ఉందనుకోండి, ఇంక దాని గురించి వివరించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి నిండు నూరేండ్లు సంపూర్ణంగా జీవిస్తారు. దాన్నే నిండు నూరేండ్లు మీ దాంపత్య జీవితం సుఖంగా ఉండుగా కానీ ఆశీర్వదిస్తూ ఉంటాం. అదే మాంగళ్య యోగం. ఇలా మ్యాచెస్లో ఇవన్నిటిని కూడా మనము సంపూర్ణంగా తెలుసుకొని పూర్తిగా మనం వాళ్ళకి చెప్పాల్సింది ఉంటుంది. ఎవరికి? ఇరు వర్గాల వారికి. ఇరు వర్గాలంటే వధువు తరపున వాళ్ళకి, వరుడు తరపున వాళ్ళకి. ఇదే కాకుండా ఇందులో ఇంకా ప్రధానమైన అంశం ఏమిటంటే సంతాన విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే అమ్మాయికి సంతానమే లేరు జాతకంలో. అప్పుడు వివాహం చేసుకొని ఏం చెయ్యాలి? సృష్టి లేకపోతే చేసుకొని ఏం చెయ్యాలి? అక్కడ సమస్య వస్తుంది. అక్కడ సమస్య ఏంటి అంటే అమ్మాయికి సంతానం కలగడం లేదు. అప్పుడు అత్తమామలు డామినేషన్ ఎక్కువైపోతుంది. అంటే వాళ్లకు పిల్లలు కావాలనే కదా, ఇటు అమ్మాయికి పిల్లలు కావాలనే, లేదు అమ్మాయి తల్లిదండ్రులకు కూడా కావాలనే, అందరికీ కావాలనే. కానీ ఇక్కడ ఏమైందంటే జాతకంలో లేకపోవడం వల్ల తను చాలామంది చూస్తూ ఉంటాం, చాలామంది. అయితే ఇక్కడ అటువంటి వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా? అలాంటిది చేసుకోకపోవడమే మంచిది. లేదు అంతే అమ్మాయి విషయంలో కూడా అంతే. అబ్బాయి జాతకంలో సంతానం లేరు, అప్పుడు అబ్బాయిని చేసుకొని ఏం చేయాలి? అంటే సంతానం లేకపోతే సృష్టి ఆగిపోతుంది కదా. సృష్టి అంటే వీళ్ళ కుటుంబం నుంచి చేసుకున్న అబ్బాయి కుటుంబమే ఆగిపోతుంది అక్కడతో. దాన్నే వంశ దోషము అంటారు, వంశనాశనము అంటారు. అంటే ఇంకా వంశం వృద్ధి చెందడానికి మార్గాలు లేకుండా పోతుంటాయి. దాన్నే వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు అని చెప్పేసి మనం ఆశీర్వచనం ఇస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ కూడాను ఇందులో ప్రధానమైన అంశాలు. ఇవన్నీ కూడా చూసుకొని మనం నిర్ధారణ చేయాలి. ఒకవేళ సంతాన విషయంలో మార్గం ఉంటే కూడా చేసేసుకోవచ్చు. అంటే వీళ్ళకి ఆలస్యంగా సంతానం కలుగుతారు, సంతాన ప్రాప్తి కలుగుతుంది. లేదు వీళ్ళకి స్త్రీ సంతానం మాత్రమే ఉన్నారు, అంటే ఆడపిల్లలు పుట్టే యోగం మాత్రమే ఉంది, పురుష సంతానం లేదు. ఇటువంటి వాటిని కూడా మనము ఆపుకోవాల్సిన అవసరం లేదు, చేసుకోవచ్చు. అయితే చేసుకున్న తర్వాత సంతానం అనేది యోగం ఉంది కదా, ఆల్రెడీ అమ్మాయి పుట్టింది కాబట్టి పుత్ర సంతానం కూడా కలిగే యోగం ఉంది. దానికి సంబంధించి పుత్ర కామేష్టి యాగం అని చేసుకున్నట్టయితే పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అంటే వివాహం చేసే టైంలో వధువరుల జాతకాలు చూడకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి, వాళ్ళిద్దరి జాతకాలు కలిస్తే వాళ్ళ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో చాలా చక్కగా మా ప్రేక్షకులు వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. సర్వే జన సుఖినో భవంతు.